ఈరోజు పోస్ట్ చేస్తాం. దేవా, నీ ఆలయంలో నీ కృపను మేము ధ్యానించింది అని. దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు దేవుని కృపను ధ్యానం చేయాలి. దేన్ని ధ్యానం చేసుకోవాలి? దేవుని కృప అంటే ఏంటి అని అంటే కనుక అసలు అంటే ఎన్నిక లేని మనకి, యోగ్యత లేని మనకి, అందుకు అర్హులము కాని మనకి ఏ విధంగా ఈ వారమంతా సహాయం చేశాడో దేవుడు, లేకపోతే ఈ నెలంతా సహాయం చేశాడో, లేకపోతే తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని ఎలా దేవుడు మనకు సహాయం చేశారో, అందుకు ఆ విషయాన్ని ఆయన ఆలయంలో ధ్యానం చేసుకోవాలండి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కనుక ఆయన కృపను ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఎలాగ ఆయన మన పట్ల కృప చూపించారు, ఎలాగ జాలి చూపించారు, దయ చూపించాడు దేవుడు మన పట్ల, ఆ విషయాల్ని మనం ధ్యానం చేయాలనే వాక్యాన్ని ఈరోజు మనం పోస్ట్ చేస్తాం. బాగా ఈ విషయాలు చక్కగా వాక్యాన్ని మనసులో పెట్టుకుంటే పాటించడానికి వీలవుతుంది. దేవుని మందిరంలోకి మనం వచ్చినప్పుడు ఆయన కృప ఎంత గొప్పగా ఇంతకాలం మన పట్ల నడిపిస్తూ వచ్చిందో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మరొక పాయింట్, దెబోరా అనే మాటకి తేనెటీగ అని మనం తెలుసుకున్నాము. మరి మరొక పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలు సైన్యానికి ముందుండి నడిపించినటువంటి స్త్రీ అన్నమాట. అక్కడ ఒక యుద్ధం జరుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులు అవడం వలన దేవుడే తన సొంత ప్రజలను కనాను దేశపు రాజుగారి చేతికి అప్పగిస్తే, కనాను రాజు, కనాను సైన్యాధిపతి అయిన సిసేరా ఇశ్రాయేలు ప్రజల్ని 20 సంవత్సరాలు కఠినమైన బాధలు పెట్టారు. ఎందుకు దేవుడు అలా చేశాడు అని వాక్యంలో రాయబడిందంటే, దేవుడి దృష్టికి దేవుని పిల్లలు దోషులుగా ఉన్నారు, అందువలన దేవుడే శత్రువులని వీళ్ళ మీదకి పంపించాడు. దేవుడు వాళ్ళని ఒక క్రమశిక్షణలోకి పెట్టడానికి, వాళ్ళలో మార్పు తీసుకొచ్చి మంచి మార్గంలోకి వచ్చి మంచిగా బ్రతకాలి అనే ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అప్పుడు ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు కష్టాలు, యాబీను అనే రాజు, సిసేరా అనే సైన్యాధిపతి యొక్క బాధలు తట్టుకోలేక చాలా ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తే దేవుడు దెబోరా అనే స్త్రీని లేపాడనమాట. ఆమె ఈ పనులకి నాయకత్వాన్ని వహించింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశపు రాజుతో, సైన్యాధిపతితో యుద్ధము ప్రకటించబడింది. యుద్ధం ఎక్కడ జరుగుతూ ఉందంటే తాబోరు కొండ మీద యుద్ధం ప్రకటించారు. ఏ కొండ అది? తాబోరు కొండ మీద. కాబట్టి అక్కడ సైన్యాన్ని తీసుకువెళ్ళడానికి ఈరోజు మొదటి పాయింట్ ఏంటంటే సైన్యాన్ని ముందుండి నడిపించింది ఆమె. సైన్యము మరి ఎంతోమంది సైన్యం ఉంటే వాళ్ళందరికీ కూడా ఆమె ముందుగా ఉంది. ఆమె ముందు నిలబడి ఆ సైన్యం అంతటినీ కూడా నడిపించినటువంటి స్త్రీ దెబోరా. మనం ఎప్పుడూ ఒక పాట పాడతాం ఏంటంటే, మరి ఇశ్రాయేలీలకు ముందుండి నడిపించిన దైవమా, మాకు కూడా ముందుండి మమ్మల్ని కూడా నడిపించమనే పాట పాడతాం. ఎప్పుడు 31వ తారీఖు డిసెంబర్ నెలన ఇశ్రాయేలీలకు ముందుండి నడిపించిన దేవా, మమ్మల్ని కూడా మాకు ముందుండి నువ్వు నడిపించమని. మరి దెబోరా సైన్యం అంతటినీ కూడా, ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె సైన్యం అంతటినీ తన ముందు నిలబడి వెనకాల సైన్యం అంతటిని తాబోరు కొండ దగ్గరికి, యుద్ధం చేసే స్థలం దగ్గరికి ఆమె నడిపించిన స్త్రీగా, ఆమెలో ఆ యొక్క గొప్ప ధైర్యాన్ని, ఆమె యొక్క శూరత్వాన్ని, ఆమెకున్న ఎంత గొప్ప ధైర్యము ఆమె కనిపిస్తుందో ఆ పాయింట్ని ఈరోజు మనం జ్ఞాపకం చేస్తాం. సో దీంట్లో ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యవంతురాలుగా ఆమె ఎలాగైతే ఉందో మనం కూడా ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలని, ప్రభువుని బట్టి బలం తెచ్చుకోవాలనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరిని బట్టి మనం బలం తెచ్చుకోవాలి, ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుణ్ణి బట్టి మనం ధైర్యంగా ఉండాలి, దేవుని బట్టి బలం తెచ్చుకోవాలి. అంతేకాదు అనేక మందికి తన ఒక మోడల్గా ఉందని ఈ పాయింట్లో మనం తెలుసుకోవాలి. ఎవరికి మోడల్గా ఉందో, ఒక మాదిరిగా కనిపిస్తుంది కాబట్టి ముందుండి వెనకాల సైన్యం అంతటినీ కూడా నడిపిస్తుంది. ఈమె ఒక మంచి మాదిరి కలిగిన ఆమె కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా అప్పుడు ఈవిడ చెప్పిన మాట వింటారనమాట. కాబట్టి నాయకత్వంలో ఆమె చక్కగా ఒక మంచి రోల్ మోడల్ అనమాట. ఆమెను చూసినప్పుడు ఆమె ప్రతి విషయంలో ఆమెను గమనిస్తే కనుక ఆమె ఒక మాదిరిగా కనిపిస్తుంది. క్రొత్త నిబంధన విశ్వాసులకి పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో అక్కడ రాస్తుంది, నీవు విశ్వాసులకి మాటలలో, క్రియలలో, పవిత్రతలో, ప్రతి విషయంలో విశ్వాసులకు మాదిరిగా నువ్వు జీవించాలి అని అక్కడ భక్తుడు రాసిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే ఇతరులకి మాదిరిగా జీవించాలి.
ఒక మోడల్గా ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో మోడల్గా కనిపించాలి. చేసే పనులు మనల్ని చూసి నేర్చుకునేటట్లుగా ఉండాలి. అంతేకాదు మన యొక్క ప్రవర్తన మనల్ని చూసి నేర్చుకునేటట్లుగా ఉండాలి. ప్రతి విషయం కూడా దేవుని పిల్లల విశ్వాసులకి మాదిరిగా నీవు జీవించాలి అని బైబిల్ రాసింది. అన్యులకు అని రాయల. ఎవరికి ఉంది? సంఘములో ఉన్న ఇతర విశ్వాసులకు మన జీవితం ఎట్లా కనిపించాలంటే ఒక మంచి మోడల్గా, ఒక రోల్ మోడల్గా, ఒక మాదిరిగా కనిపించాలి. అలా ఉండాలి. ఈమె జీవితంలో అలా చూస్తున్నాం. మనల్ని దేవుడు మనల్ని చూసినప్పుడు మాదిరిగా కాకుండా బలహీనపరిచేటట్లుగా మనం కనిపించకూడదు అన్నమాట. ఎందుకంటే సంఘము అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి, ఆయన రక్తం చేత కొన్నారు, ఆయన వెలపెట్టి. నీవు నీ సొత్తు కాదు అని రాస్తుంది బైబిల్లో. మనం మన సొత్తు కాదు, మనం అందరము దేవుని చేత వెలపెట్టి కొనబడిన వారం కాబట్టి మనం మాట్లాడే మాటలు ఇతరులకి మాదిరిగా ఉండాలి. మనం చేసే పనులు ఇతరులకి మోడల్గా కనిపించాలి. మన యొక్క ప్రవర్తన, పవిత్రత, ఇంకా ఏంటి, పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండి వీళ్ళని చూసి నేర్చుకోవచ్చండి అన్నట్లుగా మనందరం ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడింది. సో ముందు ఉండి నడిపించినటువంటి ధైర్యశీలి అన్నమాట. ధైర్యంగా ఉండాలి. మనం ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని ధైర్యంగా ఉండాలని చెప్పి, భయపడొద్దు అని చెప్పి రాసు. అంత గొప్ప సైన్యానికి ఇశ్రాయేలు దేశపు ప్రజలందరికీ కూడా ధైర్యముగా ఉంటే తప్ప ఒక స్త్రీ సైన్యాన్ని ముందుండి నడిపించలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడు ప్రతిరోజు ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటంటే, దేవా నా కుటుంబాన్ని నువ్వే ముందుండి మమ్మల్ని నడిపించు. మన యొక్క జీవితాన్ని ముందుండి నడిపించేది ఆయన. లేకపోతే దేవా ఇదిగో ప్రతిరోజు ఉదయకాలం మనం లేస్తాం కదండి, మన దేవుడిని ఎలా అడగాలి, ప్రభువా ఈరోజు నీ సన్నిధిని ఈ రోజంతా మాకు తోడుగా ఉండి నడిపించండి. ఈరోజు మా యొక్క పనుల్లో నీవు మాకు తోడుగా ఉండండి. నీవే నీ హస్తాన్ని పట్టుకుని మమ్మల్ని నడిపించాలి. ప్రభువా మమ్మల్ని బలపరచు, మమ్మల్ని నడిపించు. అందుకని మనం ఎక్కడికి పోయినా ప్రార్థన చేసుకుని వెళ్ళడం, ఏదైనా పని కోసం వెళ్ళినా ప్రార్థన చేసుకుని వెళ్ళడం, ఇలా ప్రతిదీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితం అనేటువంటి ఈ జీవితానికి దేవుడే మనకి నాయకత్వం వహించాలని ప్రతిరోజు కూడా దేవుడిని మనం అడిగినట్లయితే శోధనలో పడకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు చూడండి, ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఎంతోమంది ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. మనం కూడా వాళ్ళు ఏదో జాగ్రత్తగా చేయలేదు, మనం బాగా డ్రైవింగ్ చేసాం, అది కాదు. ఏంటి అని అంటే మనం అంతకంటే ఘోరమైన డ్రైవింగ్లు చేస్తున్నా సరే దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు. మన జీవితానికి ఎప్పుడైనా సరే ఇలా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నీవే మాకు తోడుగా ఉండి నడిపించు, నా కుటుంబానికి నీవు తోడుగా ఉండి నడిపించు, ప్రభువా నా జీవితానికి నువ్వు తోడుగా ఉండి నడిపించు, నీ సన్నిధి ఎప్పుడూ మాకు తోడుగా ఉండేటట్లుగా చూడు ప్రభువా అని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం అడగాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నేర్చుకోవాలి. అలా మనం చేస్తే మన పిల్లలకు కూడా ఇదే విధానాన్ని మనం అలవాటు చేయగలిగిన వారంగా ఉంటాం. ప్రభువా నీవే ముందుండి నడిపించు ప్రభువా, ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించావు, నా కుటుంబాన్ని నడిపించు, లేదంటే నన్ను నడిపించు దేవా అని చెప్పి ప్రభువుని అడగాలి. మోషే అంతటి గొప్ప దేవుని సేవకుడు దేవుడితో ఇలా అడిగాడు, ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళమని చెప్పావు ప్రభువా, మేము ప్రయాణం చేస్తాం, మీరు చెప్పినట్లుగా మేము ముందుకు వెళ్తాం, అయితే ఒక్క మాట ఏంటంటే నువ్వు గనక మాతో రాకపోయినట్లయితే మేము ఐగుప్తులోనే ఉంటాం కానీ కనానికి వెళ్ళలేము అని చెప్పాడు ఆయన. అంటే నువ్వు మాతో పాటు రావాలి ప్రభువా అని చెప్తున్నాడు అనమాట మోషే. దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుము అని చెప్పి దేవుడిని అడిగాడు. ఇప్పుడు మన యొక్క జీవిత ప్రయాణంలో ప్రతి క్షణం కూడా ప్రభువా నా జీవితంలో నీవే నాకు ముందుండి నడిపించు దేవా, నీవు ముందుండి నన్ను నడిపించుము అని చెప్పి దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి. ఇదిగో ప్రభు నేను ఉద్యోగ బాధ్యతల్లోకి వెళ్తున్నాను, మీరే నన్ను ముందుండి నడిపించండి, లేకపోతే నేను ఈ పని నిమిత్తమై వెళ్తున్నాను, మీరే ముందుండి మమ్మల్ని నడిపించండి. ఇదిగో నా ఇంటి వారు లేకపోతే నా కుటుంబం, లేకపోతే సంఘం, మా దేశం ముందుండి మమ్మల్ని నడిపించు దేవా అని చెప్పి మనం ఎవరిని అడగాలి?
దేవుణ్ణి అడగాలి. మోషే అని ఆయన అన్నాడు అనమాట, నీవే గనక మాతో రాకపోతే గనక మేము ఇక్కడి నుంచి ప్రయాణమై ముందుకు వెళ్ళవు, నువ్వు మాతో వస్తేనే మేము మళ్ళీ కనాను ప్రాంతానికి చేరతాం. అది పాలు తేనెలు ప్రవహించే దేశమైనా ప్రభా నువ్వు మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి కూడా వెళ్ళము అని చెప్పాడు అనమాట. మనం కూడా ప్రభుని అలా అడగాలి. మనకి ముందు ఎవరు ఉండాలి? దేవుడు ముందు ఉండాలి. దేవుడు వెనకాల కాదు ఉండాల్సింది, దేవుడు ముందు పెట్టుకోవాలన్నమాట. దేవుడు వెనకాల ఉంచితే దేవుడు మనల్ని కూడా వెనకనే ఉంచుతాడనమాట. దేవుడు మనం ముందు పెడితే దేవుడు మనల్ని ముందు పెట్టడం ఖాయం. దైవజనుడైన జాక్ కోనన్ గారు చెప్పిన ఒక మాటని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను విన్న వాక్యం అది. ఒక ఆయన ఉద్యోగం చేస్తూ మరి ఒక ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉండేవారు. ఆ లెక్కలన్నీ కూడా వాళ్ళ యొక్క ఆఫీసర్ పైన ఉన్న బాస్ ఏదైతే చెప్తారో ఆ లెక్కల ప్రకారం ఆయన రాసి పంపించాలన్నమాట. సరే, మొత్తానికి అలా చాలా తప్పు లెక్కలు, అంటే ఆ కంపెనీ దృష్టి అక్కడ బాస్ ఏది చెప్తే అలాగనే వీణ లెక్కలు వాళ్ళు చెప్పిన లెక్కలు రాస్తూ అవి రాంగ్ అని తెలిసినా సరే చేసేవారు. కొద్ది దినాలకి అదే వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడ్డారు. సో సంఘంలో ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తారు? న్యాయంగా ఉండాలి, ఇటు న్యాయంగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉంటారు కదా. సరే, దాని మాటను ఆయన అనుకొని సో వాక్యంలో ఇలా రాసింది కదా, అన్యాయంగా చేయకూడదు, అన్యాయంగా రాయకూడదు ఇట్లా అని చెప్తున్నారు. కాబట్టి ఒకరోజు ఆలోచించుకుని మరి ఇంట్లో చెప్పారనమాట. ఇంట్లో వాళ్ళందరూ కూడా కయ్యమని పడ్డారు. ఏమంటే, నువ్వు ఏం పర్వాలేదు కదా, ఇలాంటి సలహా ఇస్తూ ఉంటారు, ఏం పర్వాలేదు, ఆ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఏమవుతుంది, అందరూ చేస్తూ ఉంటారు, ఆ చిన్న చిన్నవి కూడా చేయకుండా ఉంటారా ఏంటి అన్నారు ఇంటి వాళ్ళు. ఇలాగే చెప్తారు కొంతమంది. ఇంకా ఫ్రెండ్స్కి చెప్పాడు అనమాట. ఫ్రెండ్స్ అన్నారు, అలాగైతే భూమి మీద బ్రతకడం చాలా కష్టంరా, అలాగే ఎవరు బ్రతకలేరని ఫ్రెండ్స్ చెప్పారంట. సరే, అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది బంధువులు మామూలుగా తెలిసిన వాళ్ళు చెప్తే, అదేం పెద్ద లెక్కలోదేం కాదు, నువ్వు ఏమీ రాసేయచ్చు, దాంట్లో ఏముంది, ఆ ఉద్యోగంలో అలాంటి చిన్న చిన్న మామూలే కదా, చేసే ఈ ఉద్యోగాన్ని వదులుకుంటే ఇప్పుడు నీకు ఉద్యోగం ఎలా వస్తుంది అన్నారు తనకు సన్నిహితులు, శ్రేయోభిలాషులు. అయితే ఆయన ఏం చేశారనంటే మనస్సాక్షిని చంపుకోకుండా వెళ్ళిపోయి వాళ్ళ బాస్తో చెప్పారు, సార్ మీరు ఇలాగే నాతో లెక్కలు తప్పుగా రాయిస్తే కనుక నేను నా ఉద్యోగానికి రిజైన్ చేస్తాను అని చెప్పి ఆయన ముందే చెప్పారట. నువ్వు ఇలాగే కనుక ఎదురు తిరిగితే కనుక నువ్వు ముందే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు ఎలా పోషిస్తావు అని చెప్పి. సరే, ఒకరోజు నిర్ణయానికి వచ్చి పర్లేదు సార్ నేను జాబ్ రిజైన్ చేస్తానని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి ఉద్యోగాన్ని రిజైన్ చేశారు. ఆయన వచ్చిన తర్వాత ఈ బ్రదర్ గారి దగ్గరకు వచ్చి, ఇప్పుడు నేను చెప్పిన దైవజనుడి దగ్గరకు వచ్చి ఆయన అడిగారంట, ఏమని బ్రదర్ మరి నేను ఇలా చేశాను, మరి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఆ చిన్న చిన్నవి చేస్తే ఏమవుతుందని అన్నారు, కానీ దేవుడు నా మనసును ఒప్పుకోలేదండి, మరి నేను రిజైన్ చేశాను, నేను చేసింది కరెక్టా కాదా అని అడిగాను. మీరు చేసింది చాలా కరెక్టు, ఎందుకు అనంటే దేవుడిని కనపరిచారు మీరు, కాబట్టి దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు, మీరు భయపడద్దు అని చెప్పి పంపించారు. కరెక్ట్గా నెల కూడా తిరగకుండానే ఈయనకి ఇంతకుముందు ఎంతైతే జీతం ఇచ్చేవారో దానికి డబల్ జీతం ఇస్తూ ఆయన మళ్ళీ అపాయింట్ తీసుకున్నారు వేరే కంపెనీ వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుడిని కనపరిచినట్లయితే దేవుడు మనల్ని కనపరుస్తాడు. దేవుడిని కనపరచకుండా అనవసరమైన ఉచితమైన సలహాలు, వాక్యం కాని సలహా ఎవరికైనా ఇస్తే ప్రమాదంలో పడాల్సి వస్తుంది అన్నమాట. అప్పుడు ఆయన చెప్పారు, నన్ను కనపరిచే వారిని నేను ఎప్పుడు కూడా కనపరుస్తున్నాను, ఎవరైతే తృణీకరిస్తారో వాడి తృణీకారాన్ని పొందుకుంటారు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఛాలెంజింగ్గా మనం అలా చేయడం వలన మనకి ఇంకా ఎక్కువ మేలే అవుతుంది తప్ప కీడు జరగదని నేను మీకు తెలియజేస్తున్నాను. దానివల్ల ఇంక ఎక్కువ మేలే తప్ప కీడైన జరగదు. ఆయనకి ఇంకా మంచి జీవితంతో పాటు మంచిగా అతన్ని మరి అపాయింట్ చేసుకుని జాబు అనుగ్రహించబడింది. కాబట్టి మరి సైన్యాన్ని సమూహాన్ని నడిపించేటువంటి వారిగా స్త్రీ అయినటువంటి దెబోరా ఉన్నట్లుగా ఇప్పుడు మన జీవితాన్ని నడిపించే దేవుడిగా మన దేవుణ్ణి ఎంచుకోవాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సలహాలు స్త్రీలు పురుషులు కుటుంబాల్లో ఇవ్వకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, మరి తల్లిదండ్రులు ఒక తండ్రి కానీ తల్లి కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఇప్పుడు భూమి మీద ఉన్న కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఉంటారు కదండి. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రభువా నువ్వే మమ్మల్ని నడిపించు అని అడగాలి. తండ్రి పవిత్రమైన చేతులెత్తి
దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ముందుండి నువ్వు నడిపించుతున్నప్పుడు నీ కుటుంబాన్ని, అంటే నీ పిల్లల్ని, వెనకాల ఉన్న నీ పిల్లల్ని నువ్వు నడిపిస్తూ ఉన్నప్పుడు తండ్రి ఏం చేయాలంటే చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. తల్లి ఏం చేయాలి అని అంటే తల్లి కన్నీరు కార్చి తన పిల్లలకి కన్నీరు కార్చే విద్యను నేర్పించాలి. ఏ విద్య అది? ఇప్పుడు బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ విద్య కాదు నేను చెప్పేది. కన్నీరు కార్చే విద్యను తల్లి కన్నీరు కార్చాలి, తన పిల్లలకి కూడా కన్నీరు కార్చే విద్యను నేర్పించాలి. కానీ మనం ఈ రెండింటికి కూడా పూర్తిగా భిన్నంగా ఉండటం వల్ల పిల్లలు కూడా సరైన విధానంలోకి రాలేకపోతా ఉన్నారు. జాగ్రత్త. కుటుంబాన్ని ముందుండి నడిపించే తల్లిదండ్రులు ఈ విద్యను కలిగి ఉండాలి. తన పిల్లలకి కన్నీటితో ప్రార్థన చేసే విద్యను అభ్యసింపచేయాలి. సో ఆ రోజున ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించింది దెబోరా. ఈరోజు మనం కూడా దేవుణ్ణి అడగాలి, ఏమని? ప్రభువా, ఆ ఇంట్లో ఉన్న ఆ ఇబ్బందులు అవేమున్నా సరే మనం ప్రభుతో చెప్పాలి, ప్రభువా నా కుటుంబాన్ని మీరు నడిపించండి, నా జీవితాన్ని మమ్మల్ని నడిపించండి, నీవే మమ్మల్ని నడిపించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా అని ప్రతి వారము కూడా దేవుని విధానంలో మనం కొనసాగితే మరి దెబోరా ఎంత అద్భుతంగా నడిపించి విజయాల్లోకి నడిపించిందో దేవుడు మనల్ని కూడా ఒక విజయవంతమైన జీవితంలోకి నడిపించుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆమె ఏం చేసిందంటే ఇతరులను ప్రోత్సహించినటువంటి స్త్రీ. ఏం చేసింది? ప్రోత్సహించింది అనమాట. ఎప్పుడైనా సరే బైబిల్లో నేను చూపిస్తాను ఎవరిని ప్రోత్సహించిందో ఈమె. బైబిల్లో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతులే ఉంచండి. 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించెదరని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదని, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళదని ఆమెతో చెప్పాను. ఇప్పుడు యుద్ధ రంగంలోకి వెళ్లాల్సి వస్తుంది కదా. నేను 2వ పాయింట్ ఏం చెప్తున్నానంటే ప్రోత్సహించింది అనమాట, ఎంకరేజ్మెంట్ చేసింది. మరి యుద్ధం చేయడానికి తనేమో సైన్యానికి ముందు నిలబడింది, తనకు సహకారం అందించడానికి ఎవరో ఒకళ్ళు కావాలి. సో అప్పుడు ఎవరిని చూసినప్పుడు బారాకు అనే అతన్ని రమ్మని పిలిచింది అనమాట. బారాకు గబగబా వచ్చి నిలబడ్డాడు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ మీరు పిలిచారు ఎందుకు అనేసానంటే, మరి దేవుడు ఇలాగా వాగ్దానం చేశాడు, 20 సంవత్సరాలు మనవాళ్ళు చాలా కష్టాలు పడ్డారు, ఆ కష్టాల్లో నుంచి మనవాళ్ళు బయటికి తీసుకురావడం కోసం ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు రావాలి అని అడిగి. అంటే అతను అన్నాడు, మరి అట్లా నేను చెయ్యలేను, నువ్వు నాతో రావాలి అని ఇలా చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే ఏం పర్వాలేదు, దేవుడు వాగ్దానం చేశాడు కదా, దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు అని అతన్ని ప్రోత్సహించింది. ఇంకా ఏం ప్రోత్సహించిందంటే, ఇంకా 5వ అధ్యాయంలో 12వ వచనంలో 3వ మాట చూడండి. 5వ అధ్యాయం 12:3లో, బారాకు కీర్తన పాడుము, అభినోయము కుమారుడ లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టు. ఏమని అంటుంది? కీర్తన పాడుము అని అంటుంది. ఎవరిని? బారాకు అనే అతన్ని ప్రోత్సహిస్తుంది తన సైన్యానికి సహాయం చేయడానికి. ఇతను కూడా ఇశ్రాయేలీయుడే. ఇతన్ని రమ్మని పిలిచిన తర్వాత అతను అంటున్నాడు, నాకు అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు వస్తే నేను వస్తాను అంటున్నాడు. అంటే ఇతనికి భయం అన్నమాట. అయితే అతను ఎంత ప్రోత్సహిస్తుందంటే, బారాకు నువ్వు ఏం చేయాలి? మేలుకో, నువ్వు మేలుకో. రెండోది దెబోరా మేలుకో. రెండోది కీర్తన పాడు. కీర్తనలు ఎప్పుడు పాడమని బైబిల్లో రాస్తుంది? మనకి విజయం వచ్చినప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు మనం పాడాలి కదా. కాబట్టి ఇక్కడ కీర్తన పాడమంటే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, నువ్వు దేవుడిని విజయాన్ని ఇచ్చే ముందే స్తుతించు అని మాటలకు అర్థం. అంతా వచ్చిన తర్వాత కదా అండి దేవుడిని స్తుతించటం, దేవుడు మేలులు చేసిన తర్వాత కదా అండి మనం స్తుతించటం అనుకుంటే, దెబోరా విధానం ఎలా ఉందో తెలుసా? దెబోరా అంటుంది, దేవుడు మనకి విజయాన్ని ఇవ్వక ముందే ఇచ్చాడని నువ్వు స్తుతిస్తే అప్పుడు మనం వాళ్ళని ఓడిస్తాం, కనానీయులు ఓడిపోతారని చెప్తుంది అనమాట. అంటే ప్రోత్సహిస్తుంది ఒక అతన్ని, బారాకు అనే అతన్ని ప్రోత్సహిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. దేవుడు వాగ్దానం చేస్తాడు, ఏం పర్వాలేదు. కొంతమందికి దేవుడు వాగ్దానం ఇలా ఉందండి అని అంటే అసలు ఏం బుర్రలోకి పెట్టరు అనమాట దాన్ని.
వాక్యం ఇలా చెప్తా ఉన్నది, వాక్యంలో ఇలా రాస్తుంది, దేవుడు చెప్పాడు కదా అండి, మనకి వాగ్దానం ఉందండి అంటే దాని మైండ్లో పెట్టరు. వాళ్ళకి ఎవరన్నా వచ్చి ఆ ప్రవచనం చెప్పేవారనో అది చెప్పేవారనో ఇలా సోది చెప్పేలాంటి వాళ్ళు అంటే ఆ మాటలు అయితే మనకు కరెక్ట్గా బుర్రలోకి వెళ్తాయి అన్నమాట. బైబిల్ వాక్యం వెళ్ళదు కొంతమంది బుర్రలోకి, కానీ వాక్యాన్ని పట్టుకునే మళ్ళీ చెప్తుంది దెబోరా. అంటుంది దేవుడు వాగ్దానం చేయలేదా మనల్ని, మరి కనాను దేశపు రాజు నుంచి విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడుగా, తప్పకుండా మనం గెలుస్తాం, మనం ఓడిపోయే ప్రసక్తే లేదు. నువ్వు కీర్తన పాడు, నువ్వు స్తుతించు దేవుణ్ణి, విజయం రాకముందే నువ్వు స్తుతించమని ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైనా సరే ప్రోత్సహించే వారంగా ఉండాలి, ఇంట్లో వాళ్ళని ప్రోత్సహించే వారంగా ఉండాలి. చూడండి, పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు చాలాసార్లు ఎక్కువ మంది నేను చూశాను వాళ్ళు ప్రోత్సహించరు. వాళ్ళు పుట్టగానే ఒక చాలా టాలెంట్స్తో పుట్టాలనేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం కష్టపడకుండానే వీళ్ళు గొప్పగా తయారైపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. చిన్న చిన్న విషయాలు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ముందు మంచి మార్గం ఏదో వాళ్ళకు కూడా తెలియచేయాలి, మంచి మార్గం తెలియచేయాలి. మంచి మార్గాల్లో వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళు మంచిగా ప్రోత్సహించి నువ్వు బాగా చేస్తున్నావు, బాగా ఉంది అని చెప్పి చెప్పాలి. థామస్ అల్వా ఎడిసన్ ఈ లైట్లు కనిపెట్టిన ఆయన, చూడండి ఒకసారి కరెంటు పోతే మన పరిస్థితి ఎలా ఉందో, కరెంటు కనిపెట్టిన ఆయన్ని స్కూల్లో ఒక లెటర్ రాసిస్తే ఆ లెటర్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. అది కూడా తెలియదు ఆయనకి. వాళ్ళ అమ్మ చదువుకుని ఏడ్చుకుని ప్రార్థన చేస్తుంది అనమాట. ఏంటి రాసిందంటే, మీ అబ్బాయికి మేము స్కూల్లో పాఠాలు చెప్పలేము, చెప్పితే ఆలకించి అర్థం చేసుకునే పరిస్థితిలో మీ అబ్బాయి లేడు, కాబట్టి ఆ చదివేదో మీరే చెప్పుకోండి అని లెటర్ అన్నమాట. అది దాని సారాంశం. వాళ్ళ అమ్మగారు చాలా 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 ప్రార్థనా పరురాలు. తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన పిల్లలకి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. వాళ్ళ అమ్మ చాలా ప్రార్థన చేసేది, కష్టపడి చదువులు ఆమె చెప్పింది. తనకి ఏ స్కూల్ టీచరు కూడా చదువులు చెప్పలేదు. తర్వాత కాలంలో ఈ లైట్లతో పాటు ఆయన ఇంకా చాలా కనిపెట్టారు. యాక్చువల్గా మనం ఎక్కువ వాడేది లైట్ కాబట్టి మనం ఈ బల్బులు మాట్లాడతామా, ఆయన దాదాపుగా చాలా కనిపెట్టినట్లుగా చరిత్రలో నేను చదివాను. అర్థమవుతుందా అండి? ఆ రోజునే కనుక తల్లి చెప్పింది, నేను ఇక్కడి నుంచి నీకు నేనే పాఠాలు చెప్తాను, నువ్వు బాగా చదవగలవు, నీకు మంచి జ్ఞానం ఉంది, నువ్వు పైకి వస్తావు తప్పకుండా, ఇప్పుడు నువ్వు చిన్నోడివే కదా, నువ్వు బాగా కష్టపడి చదువుకో, నేను నీకు పాఠాలు చెప్తానని చెప్పి ఎంకరేజ్ చేసింది. ఆ తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత బల్బుతో పాటు అనేక వస్తువులు ఆయన కనిపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటిదాకా బుడ్డి లైట్లు క్లాత్తో కదా, మనం ఇంతకుముందు చేసేవాళ్ళం, గుడ్డలు చుట్టి లైట్లు పెట్టి అలా చేసేవాళ్ళం కదండి. సో మనం ఇతరులని ప్రోత్సహించే వాళ్ళం ఉండాలి. నేను ఇంకొక మాట మీకు చెప్పాలనుకున్నా, ఫ్యామిలీస్లో కూడా పురుషులు మంచిగా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయడం, లేకపోతే భార్య ఏదైనా చెప్పినప్పుడు ఎంకరేజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఇంకా పిల్లలు ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించే వారంగా ఉండాలి తప్ప ఎక్కువ లిస్ట్ ఆఫ్ ద ఎక్కువ ఫ్యామిలీస్లో ఎంకరేజ్మెంట్ కాదు, కానీ ఎంతలాగా చేసినా సరే డిస్కరేజ్మెంటే కనిపిస్తూ ఉంటుంది నేను చూసిన దాంట్లో. అది దైవ ప్రవర్తన కాదనమాట. ఏం ప్రవర్తన కాదు? దైవ ప్రవర్తన కాదు. దైవ ప్రవర్తన కలిగిన వారు ప్రోత్సహించేవారుగా ఉండాలి. మీరు ఎట్లాంటి కొలతతో మీరు కొలుస్తారో అదే కొలతతో మళ్ళీ మనకి కొలవబడుతుంది. మీరు ప్రోత్సహించారా, ప్రోత్సహింపబడతారు. మీరు ఎట్టి కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతో దేవుడు మరలా మనల్ని కొలుస్తాడు. చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితం, ఇవన్నీ కూడా చాలా విలువైన సూత్రాలండి. ఇలాంటి విషయాలు బైబిల్లో ఉన్న మాటల్నే నేను చెప్తా ఉన్నాను. అట్లా చేస్తే విజయవంతమైన జీవితం. దెబోరా ఇంత గొప్ప స్త్రీగా బైబిల్లో ఉండటానికి ఎంత గొప్ప చరిత్ర కలిగి. కాబట్టి ప్రశంసించే వారంగా, ఎంకరేజ్ చేసే వారంగా, ప్రోత్సహించే వారంగా మనం ఉండాలి. ఇతరులను ప్రోత్సహించాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి, కష్టపడాలి. అందుకు తల్లిదండ్రులు కూడా కష్టపడితే తప్ప పిల్లలు ఆ స్థితిలోకి
రావడం కష్టమవుతుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఇంకోటి మేల్ ఆర్ ఫీమేల్, స్త్రీలు పురుషుడు ఇక్కడ అసలు వేరే పురుషుడు అనమాట. అయినప్పటికీ దేవునికి ఒక స్త్రీయా పురుషుడా అని కాదు, అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. కాబట్టి మనము ఎవరైనా సరే ప్రోత్సహించే పిల్లలుగా ఉండాలి. మన పిల్లలు కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, అది గమనించుకుని మనం వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. మూడో విషయం ఏంటంటే పాటలు పాడింది, పాటలు రాసింది కూడా. ఏమండి ఎంత తీరిక ఉందండి ఈవిడ, ఒక జడ్జి ఈవిడ, ఒక ప్రవక్త్రిని, ఒక భార్య కదా, అంటే ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు అనే కదా అర్థం. దీనికి అర్థం తన ఇంటి పనులన్నీ చేసుకోవాలి, ఆమె వండుకోవాలి, ఆమె పెట్టాలి, ఆమె తినాలి, ఈమె ఈ డ్యూటీస్ అన్నీ చేస్తానే ఉంది. అయినప్పటికీ కూడా దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని చెప్పి ఈమెనే చక్కటి పాట మనం ఇక్కడ బైబిల్లో చూడొచ్చు. 5వ అధ్యాయం మొదలు నుంచి ఆమె పాట పాడింది, పాట రాసింది కూడా, రాసి పాట పాడడం జరిగింది. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసినప్పుడు మనం కూడా క్రొత్త కీర్తనలు పాడాలి. మనం బైబిల్లో చక్కటి మాట రాసింది, ప్రకటనలో రాశారు ఆ మాట, క్రొత్త కీర్తన పాడుడి అని రాసింది. క్రొత్త కీర్తన ఎప్పుడు వచ్చింది? క్రొత్త కీర్తన అంటే పాడే పాటలో కొత్త పాటలని అర్థం కాదు. నువ్వు కన్నీరు కాల్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు ఏదైనా గొప్ప కార్యం చేస్తే అప్పుడు నీ నోట్లో నుంచి వచ్చేది కొత్త పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కొత్త సాక్ష్యం వచ్చింది. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యవు, దేవుని సన్నిధిలోనూ మొరపెట్టవు, మరి ఇక క్రొత్త కీర్తన ఎట్లా వచ్చింది? అలాంటి వాళ్ళకి కొత్త కీర్తనలు రావన్నమాట. కొత్త కీర్తన ఎవరెవరికి వస్తుంది? మంచిగా ప్రార్థన చేసుకునే వారికి. కొత్త సాక్ష్యం ఎవరికి వచ్చింది? ఏదైనా ఒక సమస్య వచ్చిందని, ఎవరైనా సరే అండి, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, కన్నీరు కాచి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో గోజాడి ఏడ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పి, ఇక్కడ చెప్పే సాక్ష్యం పాత సాక్ష్యం కాదు, ఈసారి క్రొత్త సాక్ష్యం వచ్చింది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత పాట కాదు, కొత్త పాట వచ్చింది నీ నోట్లో నుంచి. ఆ విషయాలు, పాతప్పుడు జరిగిన విషయాలు మర్చిపోకుండానే మరలా నూతనంగా ఏ కార్యాలు దేవుడు మనకి చేశాడో దాని గురించి చెప్పడము క్రొత్త కీర్తన, క్రొత్త సాక్ష్యము, క్రొత్త పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో. అందుకే మనం ఎప్పుడు కూడా నాకు క్రొత్త సాక్ష్యం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి కదా. మన చర్చిలోకి ఆమె సాయంత్రం పూట వస్తారు ఆమె ఆరాధనకి. ఏమంటే ఎప్పుడు కూడా ఒకటే సాక్ష్యం, ఎందుకంటే ఆమెకు తెలియదు. అంటే కొంతమంది చదువుకోలేనప్పుడు కొన్ని విషయాలు గ్రహించలేదు, అయినా నేను దాన్ని ఆనందిస్తాను, కనీసం అది గుర్తుంది కదా అని చెప్పిస్తాను. అప్పుడెప్పుడో దేవుడిని విడిచిపెట్టాను అనేది పాత పాట అనమాట. అంటే మిగిలిన వాటిని విడిచిపెట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నాననే పాట ఏం పాట? అది పాత పాట. అది గుర్తుంచుకుంటేనే కొత్త పాట కూడా పాడాలి మనం. ఇప్పుడు నా జీవితంలో ఏం కార్యం చేశాడు. రత్నం సిస్టర్ గారు వాళ్ళ ఇంట్లో గృహ కూడికలో చక్కటి సాక్ష్యం చెప్పారు. క్రొత్త సాక్ష్యం అన్నమాట. చాలా రోజుల క్రితం ఆ పనులు చేసుకునేటప్పుడు ఒక చెయ్యి సరిగ్గా అసలు చాలా నొప్పి వచ్చిందని చాలాసార్లు సాక్ష్యం నాకు తెలిసి ఒక 2-3 ఉపవాస ప్రార్థనలు చెప్పింది అనుకున్నాను. ఆదివారం కూడా చెప్పింది. ఏమని చెప్పారంటే, సిస్టరు మరి నా చెయ్యి బాగా నొప్పి వచ్చేస్తుంది, పని చేసుకోలేకపోతున్నాను, ఈ చెయ్యి మరి దేవుడి దగ్గర ఇలా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా చెయ్యి నొప్పి తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, మరి ఉపవాస ప్రార్థనకి వెళ్ళకపోవటం చేతనే ఇదివరకు వచ్చేదాన్ని, ఈ మధ్యన వెళ్ళలేకపోతున్నాను ప్రభువా, అందువల్లే నాకు ఈ చెయ్యి నొప్పి వచ్చినట్టుంది, నన్ను క్షమించు, ఇక్కడి నుంచి ఉపవాస ప్రార్థన మానకుండా వెళ్తాను, నువ్వు నా చెయ్యి నొప్పి మాత్రం తగ్గించమని ప్రార్థన చేసింది. మొన్న ఆదివారం సాక్ష్యం చెప్పడం మర్చిపోయానండి అని చెప్పి మొన్న వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రార్థనలో సాక్ష్యం చెప్పారు. అమ్మగారులు అయ్యగారులు అందరూ బిజీ కదండి, మంగళవారం ప్రార్థనలకి రారు, అందుకని మీకు చెప్తున్నాను అనమాట ఆ సాక్ష్యం. అప్పుడు చెప్పింది, ప్రభువా ఉపవాస ప్రార్థనలు వెళ్ళకపోవటం చేత నాకు ఇలాంటి బలహీనత వచ్చింది, మరి నేను పనులు చేసుకోవాలంటే నా చేతులు బాగా పనిచేయాలి కదా, నీవు నాకు ఆరోగ్యం ఇస్తే నేను తప్పకుండా నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తాను, నన్ను స్వస్థపరచమని అనుకుంది. దేవుడు అదే రోజు స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్పింది. అది క్రొత్త సాక్ష్యం. గట్టిగా చెప్పడం కూడా ప్రభుని మన్నించారు. ఏం సాక్ష్యం? ఆ సాక్ష్యం క్రొత్త సాక్ష్యం, పాత సాక్ష్యం కాదు, అది కొత్త పాట అనమాట. పాత పాట కాదు ఆ పాట, క్రొత్త పాట. మనకున్నాయా అలాంటివి క్రొత్త విషయాలు? ఎప్పుడు పాతలాగే పాత విషయం మీద నడుస్తూ ఉన్నామో, క్రొత్త సాక్ష్యం ఏమైనా ఉందా మనకి? అప్పటి నుంచి ఏదైనా ఉండండి, చాలా పనులు ఉంటాయి తనకి, ఆ డ్యూటీ అంతా చేసుకొని ఏదో ఒక సమయానికి ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనకి అనుకున్న వెంటనే తగ్గిందండి అని సాక్ష్యం చెప్పింది. నాకైతే నేను చాలా నేర్చుకుంటాను ఆ సిస్టర్ గారిని చూసి. అక్షరం మొక్క తెలియదు కానీ దేవుని జ్ఞానం మాత్రం చాలా ఎక్కువ. మిగిలిన విషయాల్లో అంత జ్ఞానం అనిపించదు, కానీ దైవ జ్ఞానం మాత్రం ఎక్కువ అనమాట. ఇలాంటివి చాలా సాక్ష్యాలు చెప్తున్నాను.
కాబట్టి దేవుని బిడ్డలు ఈరోజు మన జీవితంలో ప్రోత్సహిస్తున్నారు. మీరు క్రొత్త కీర్తన కలిగి ఉండండి, క్రొత్త సాక్ష్యాన్ని కలిగి ఉండండి. ఎలా ఎలా అంటే ఊరికినే రావండి దేవుని కార్యాలు, ఊరికినే జరగవండి. దానికి వెల చెల్లించాలి. ఒక వస్తువు కొంటే వెల చెల్లిస్తేనే ఆ వస్తువు నీ చేతికి వస్తుంది. కన్నీరు గాచి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకి కొత్త సాక్ష్యాన్ని ఇస్తాడు, కొత్త పాటను కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పోనీ ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది. మనకు ఒకే రోజు అనుకున్న రోజు అందరికీ జరగకపోవచ్చు. ఒక రోజు ఉంటుంది మనకు టైం వచ్చినప్పుడు. తప్పకుండా మన జీవితంలో కూడా పక్షపాతం లేని దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆమె ఏం చేసిందంటే ఆమె మెచ్చుకుందనమాట, ప్రశంసించింది. ఎన్ని పాయింట్లు నేర్చుకున్నాం? ఒకటి, సైన్యానికి ముందుండి నడిపించిన ధీరవనిత. రెండవ పాయింట్ ఏం చెప్పాను? ప్రోత్సహించింది, ఎంకరేజ్ చేసింది. ఇతరులను మనం ఎంకరేజ్ చేసి ప్రోత్సహించాలన్నమాట. బాగుపడ్డాక కాదు ప్రోత్సహించేది, వాళ్ళు కింద స్థాయిలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రోత్సహించి పైకి తేవాలన్నమాట. మూడో విషయం, క్రొత్త సాక్ష్యము, క్రొత్త పాట ఉంది దెబోరాకి. మనకు కూడా ఏముండాలి? క్రొత్త సాక్ష్యం ఉండాలి, క్రొత్త పాట ఉండాలి. ఉండాలంటే దాని వెనకాల కన్నీటి ప్రార్థన ఉండాలి. 3 పాయింట్స్. 4th పాయింట్ ఏంటంటే ప్రశంసించింది, మెచ్చుకున్నది. నేను ప్రోత్సహించింది చెప్పాను. ఇప్పుడు 4th పాయింట్ ఏంటంటే మెచ్చుకున్నది. అంటే 9వ పాయింట్ అనమాట, మెచ్చుకున్నది. ఎవరిని మెచ్చుకున్నది తెలుసా? స్త్రీలు మెచ్చుకోవడం చాలా కష్టం అండి. కానీ ఇప్పుడు ఆవిడ అదే పని చేసింది అన్నమాట. ఎలా మెచ్చుకుందో నేను ఆ మాట చదివి వినిపిస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో, న్యాయాధిపతుల్లోనే 5వ అధ్యాయం 24, కయీనీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఎవరిని? యాయేలు అనే ఒక స్త్రీని మెచ్చుకుంటుంది అనమాట. చాలా మెచ్చుకుందండి ఆవిడ్ని. ఆవిడ కోసం మాట్లాడింది. అతడు దాహం అడిగాడు, ఆమె పాలు తెచ్చింది. శబ్దాలకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను, ఆమె మేకుల చేత పట్టుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దెబోరా మెచ్చుకుందనమాట, ప్రశంసించింది. ఎవరిని? ఇంకొక స్త్రీని. ఆమె పేరేంటంటే యాయేలు. ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు కదా తాబోరు కొండ మీదకి. శత్రువైన సిసేరా యాయేలు అనే వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఎవరింట్లోకి వెళ్ళాడు? యాయేలు అనే ఒక స్త్రీ. వాళ్ళ భర్త పేరు కూడా హెబేరు అనేటువంటి, వాళ్ళ భర్త పేరు కూడా రాస్తుంది ఆల్రెడీ బైబిల్లో. హెబేరు అనే ఇంట్లోకి పారిపోయాడు శత్రువైన సిసేరా అనే సైన్యాధిపతి. ఇశ్రాయేలుకి శత్రువు. అతనికే 900 రథాలు ఉన్నాయన్నమాట. అతను పరిగెత్తి ఇప్పుడు బారాకు సైన్యము తరుగుతూ ఉంటే శత్రువు ఏం చేశాడు? ఎవరు? సిసేరా అనే సైన్యాధిపతి పరిగెత్తుకుంటా వెళ్ళి కనాను దేశపు సైన్యాధిపతి హెబేరు ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ భార్య ఇంట్లో ఉందన్నమాట. ఆవిడ పేరు యాయేలు అనే మాటకి కొండ మేక అని అర్థం. చెప్పండి, ఏమర్థం? మామూలు మేకలు వేరు, కొండ మేకలు వేరండి. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇలా తిరిగి ఉంటాయి అన్నమాట, కొమ్ములు తేలి. అది కనుక టచ్ చేసిందా భయంకరంగా ఉంటుంది ఇంకా పరిస్థితి. ఆ పేరుకి తగ్గట్టు జీవితం ఆవిడ. యాయేలు ఇంట్లోకి పరిగెత్తుకుంటా, అంటే శత్రువులు అదే ఈ ఇశ్రాయేల్ సైన్యం తరుగుతున్నారు సిసేరాని సైన్యాధిపతిని. ఏం చేయాలని అటు ఇటు చూశాడు. అక్కడ ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటి వాళ్ళకి వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి, అందుకని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈమె యాయేలు అనే స్త్రీ ఇంట్లోనే ఉండే స్త్రీ అనమాట. ఈమె గుడారంలో ఉండే స్త్రీ అని బైబిల్లో రాసింది. ఆమె ఏం చేసిందంటే అర్థం చేసుకుంది. వచ్చినోడు ఎవరు? వచ్చిన అతను శత్రువైన సిసేరా. అందుకని మరి అతను అన్నాడు, లోపలికి వచ్చి నాకు మంచినీళ్ళు అమ్మ అనగానే వెంటనే గబగబా పాలు తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. వాళ్ళు వృత్తి అది. ఇచ్చినప్పుడు అతను అన్నాడు, నేను లోపల ఉంటాను కానీ ఎవరైనా వస్తే కనుక ఇశ్రాయేలీలు ఎవరైనా వస్తే వాళ్ళని నేను ఎవరు లేరని చెప్పి పంపించేయమని చెప్పాడు. లోపలికి వచ్చాడు, గొంగళి కప్పుకొని పడుకున్నాడు అన్నమాట. అంతే. ఆమె ఏం చేసిందంటే మరి శత్రువుని ఇక్కడ కడతల మీద ఆ సుత్తి పెట్టి గుడారపు మేకుతో దించి అతన్ని చంపేసింది. పరిగెత్తింది ఎవరు అసలు? దెబోరా, బారాకు సైన్యము వెళ్ళారు యుద్ధానికి. కానీ చంపింది ఎవరు? శత్రువుని యాయేలు అనే స్త్రీ చంపేసింది జ్ఞానంతో. మరి ఎందుకంటే అతను ఆ ఇంట్లోకి వచ్చాడు. అతను వాళ్ళని 20 సంవత్సరాలుగా కష్టాలు పెడుతున్నాడు, 1 సంవత్సరం కాదు. ఆ రోజుల్లో అలా చేశారు. కానీ ఇప్పుడైతే చంపడానికి కానీ ఒక మాట అనటానికి కానీ అధికారము లేదు. అప్పుడు జరిగిన విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడైతే అలా లేదు.
సో చంపితే ఆమెను మెచ్చుకుంది దెబోరా. ఈమెకే బోల్డ్ టాలెంట్స్ ఉన్నాయండి. ఈమె చాలా చేయగలదు, చాలా క్యాపబిలిటీ ఉన్నటువంటి లేడీ అనమాట. 10 లక్షణాలు నేను చెప్తున్నాను, 9వ లక్షణం అనమాట. చాలా ఎబిలిటీ ఉంది. మనం కొంచెం చేసినప్పుడే చాలా అలసిపోతూ ఉంటాం. ఇన్ని పాత్రలు పోషిస్తూ ఉంది ఆ స్త్రీ. అందుకే చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యము అన్నాడు. చెప్పండి ఆ మాట. భాగ్యము అంటే సంపద అని అర్థమండి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. సోమరితనం అనేది కీడులోకి నడిపిస్తుందని బైబిల్లో రాస్తుంది. చురుగ్గా ఉండాలండి. ఇంటి పనిలో, డ్యూటీస్లో, లేకపోతే ఇతర బాధ్యతల్లో చాలా చురుగ్గా సామాజిక విషయాలలో, ప్రతి విషయంలో మనం దేవుని పనిలో, దేవుని విషయాల్లో చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండటమే గొప్ప ఆస్తి అని. అందుకే నేను ఈ మధ్యన ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది, అంతే కదండి. ఆరోగ్యం లేకపోతే సెలవులు పెట్టాల్సి వచ్చింది కదా. అందుకే ఆ పాయింట్ కూడా ఈ మధ్యన నేను చాలా సార్లు అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఆ మధ్యన ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం చేసే వాళ్ళకి దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి మంచిగా వాళ్ళ డ్యూటీలు చేసుకోవాలి అని చెప్పి. ఈమెకి ఇన్ని సామర్థ్యాలు ఉంటే ఒక్క సామర్థ్యం ఉన్నటువంటి స్త్రీని పెట్టుకుని స్త్రీలలో ఆమె ఎంతో దీవెన పొందురు అని మెచ్చుకుంటుంది దెబోరా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇతరులను మనం మెచ్చుకోవాలండి. ఎంకరేజ్మెంటే కాదు, ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు వాళ్ళని మెచ్చుకోవడం అనేది దైవ లక్షణం. ఇతరులకు ఏదైనా సరే మరి దేవుని లక్షణం ఏంటంటే ఇతరులను మెచ్చుకోవడం కూడా దేవుని లక్షణం. ఇంకోటి ఏంటంటే ఒక స్త్రీ ఇంకొక స్త్రీని మెచ్చుకోవడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. కానీ ఆమె దాన్ని చేసింది. అంతా చూస్తే సామాన్యమైన స్త్రీ కాదు దెబోరా. బోల్డ్ అనే టాలెంట్స్ ఉన్న ఆమె ఒకే ఒక పని చేసిన ఆమెను చాలా మెచ్చుకుంది. గుడారాల్లో ఆమె దీవెన పొందిన స్త్రీ అని చెప్పి రాసింది. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ఇతరులను మెచ్చుకునే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకని? దైవ సంబంధంగా మంచిగా ప్రార్థన చేసేవారిగా, తన పిల్లల్ని జ్ఞానంగా నడిపించుకునేవారిగా, విద్యాబుద్ధులు మంచిగా చెప్పేవారిగా, అలా వాళ్ళు చేయగలుగుతున్నప్పుడు స్త్రీలు పురుషులైనా, పురుషులు స్త్రీలైనా, పిల్లలైనా మెచ్చుకునేవారిగా, ప్రశంసించే లక్షణాన్ని మనం కలిగి ఉండాలని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. మెచ్చుకుంటే ఇంకా బాగా చేస్తారు. వాళ్ళని ప్రశంసించాలన్నమాట అలా చేసినప్పుడు. కాబట్టి ఆ ప్రశంసించడానికి అహంకారం తగ్గితే తప్ప ఇతరులని మెచ్చుకోలేదు. అహం అనేది ఎవరైతే ఉంటుందో వాళ్ళని పొరపాటున మెచ్చరు. అదే గుర్తు దానికల్లా. జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ విషయాల్లో. అది ఉంటే మనం ఎవరిని మెచ్చుకోలేము, ప్రశంసించలేము. మనకి ఎప్పుడైతే తగ్గింపు ఉంటుందో అప్పుడు మనం ఇతరులను మెచ్చుకోవడానికి అవకాశము కుదురుతుంది. అది ఒక మంచి లక్షణం. దేవుడు అది దైవ లక్షణం. ఎందుకంటే అసూయ అనేది తాండవం ఆడుతూ ఉంటుంది. దాన్ని మనం జయించాలన్నమాట. ప్రభువా నాకు శక్తిని నువ్వే నాకు బలపరిచి సహాయం చేయమని అడగాలి. కాబట్టి ఈ స్త్రీ ఇంత గొప్ప లక్షణాలు ఉన్నా సరే ఏదో ఒక లక్షణం ఉన్నట్టు ఆమెను చాలా చక్కగా మెచ్చుకుంటా ఉంది. ఇంకొకటి ఏంటి, లాస్ట్ పాయింట్, దేవుణ్ణి ఎంతో ప్రేమించినటువంటి స్త్రీ అనమాట. మొత్తానికి ఆ యుద్ధం చేశారు. యుద్ధంలో పరుగులు తీస్తామన్నారు. ఇంకా అసలు యుద్ధంలో చంపింది యాయేలు అనే అమ్మాయే చంపింది సిసేరాని. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు గెలిచారు, కనానీయులు ఓడిపోయారు. తర్వాత 40 సంవత్సరాల పాటు అసలు ఆ దేశం మీదకి యుద్ధమే రాకుండా నెమ్మదిగా బ్రతికారంట వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం హల్లెలూయా. జస్ట్ అలా వాళ్ళు స్టార్ట్ చేశారు, దేవుడి కార్యం చేశారు. ఇక్కడ నేను చెప్పే లాస్ట్ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ అండి. 5వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి మాటలో 31వ వచనం అన్నమాట. దెబోరాలో ఉన్న ఆఖరి లక్షణం ఏంటంటే దేవుడిని ప్రేమించే లక్షణం. 31, యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఈమె దేవుడిని ఎంతగానో ప్రేమించినటువంటి స్త్రీ. దేవుడిని ప్రేమించువారు ఉదయించే సూర్యునిలాగా పైకి వెళ్తారు అని వాక్యానికి అర్థం. ఇప్పుడు మనం చూస్తే కనుక ఉదయించే సూర్యునిలాగా ఈ దెబోరా ఉన్నది. ఈమె ప్రభుని, దేవుణ్ణి ప్రేమించింది, దేశాన్ని ప్రేమించింది. చెప్పండి, నేను ఏం పాయింట్ చెప్పాను? దేవుణ్ణి ప్రేమించింది. భారతదేశం కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు రష్యాకి, ఉక్రెయిన్కి జరుగుతున్న యుద్ధం కోసం మనం ప్రార్థన చేయాలి. ఈమె దేశాన్ని ప్రేమించింది. వాళ్ళ దేశం ఇజ్రాయెల్ దేశం. ఆ దేశాన్ని ప్రేమించి కంకణం కట్టుకుని ముందుకెళ్ళింది. మనం మన దేశాన్ని ప్రేమించడానికి ఒక గుర్తు ఏంటంటే నీ దేశ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి.
అందుకే నువ్వు సుఖముగా క్షేమంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు నీవు ప్రార్థన, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని బైబిల్లో నోట్ చేసింది కదా. ఎప్పుడు నువ్వు సుఖంగా బ్రతకాలనుకుంటున్నావు, నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నావు, ఓకే. అయితే ఏంటి సొల్యూషన్ ఏంటి? దేవుడి దగ్గర అయితే ఏం సొల్యూషన్ ఉందంటే, నీవు రాజుల కొరకు, మినిస్టర్స్ కొరకు, అధికారుల కొరకు, దేశంలో ఉన్న పేదవారి కొరకు, దేశంలో అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు, దేశంలో ఆహారమే లేకుండా బ్రతుకుతున్న వాళ్ళ కోసం, ఒక్క పూట భోజనం కూడా లేకుండా బాధపడుతున్న ప్రజల కొరకు, సరైన వస్త్రాలు ధరించడానికి వస్త్రాలు లేని వారి కొరకు, ఆహారం లేని వారి కొరకు, అన్న తల్లి తండ్రి అమ్మ నాన్న లేనిటువంటి పిల్లల కొరకు, అనాథల కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనం సుఖంగా క్షేమంగా బ్రతుకుతామని బైబిల్ సూత్రం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశభక్తి అంటే అదండి దేశభక్తి. మన నాయకులకి దేవుడి జ్ఞానం ఇచ్చి మంచిగా పరిపాలన చేసే కృప ఇవ్వాలని ప్రార్థన చేయాలి. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. మనం దీనికి రకరకాల కారణాలు చెప్పచ్చు. నాకు అట్లాగండి, నాకు ఇలాగండి, నాకు అలా అవ్వదండి, నేను ఇలా. ఇప్పుడు ఇలాగ ఎవరైనా చెప్తే కనుక మేము దాన్ని అంగీకరించకూడదు. ఎందుకనంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడంటే అంతే, ఇంకా నియమం, దాన్ని ఎవ్వరూ కూడా మార్చకూడదు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నేను చెప్తాను అలా కాదు ఇలాగా అని చెప్పి ఇంకో మాట కూడా వాళ్ళకి చెప్తాను. ఎందుకనంటే ఆ పర్మిషన్ దేవుడు మాకు ఇవ్వాల. ఆ పోన్లేండి పర్వాలేదండి, అయ్యో పాపం, అవునా అండి, అట్లయితే మీరు ఇంట్లోనే ఉండండి, మీరు ఆదివారము రావద్దు, శుక్రవారం రావద్దు, మంగళవారం రావద్దు, మీరు అంత బలహీన పడిపోతే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి అనే మాట మేము ఎన్నటికీ చెప్పము. వాక్యము ఎప్పటికీ మారదు. అప్పుడు మేమేం చెప్తామంటే, నన్ను అడిగితే నేను చెప్పేదంటే దేవుడు సహాయం చేస్తాడు. మళ్ళీ చెప్తా, ఒక పెద్ద లిస్ట్ నాకు చెప్పారనుకోండి, మళ్ళీ చెప్తా, ఒక అడిగేయండి దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీరు ఒక అడిగిస్తే దేవుడే మిమ్మల్ని బలపరిచి నడిపిస్తాడు అంటాను. కానీ అవునా పర్లేదండి రెస్ట్ తీసుకోండి అన్నారో ఇప్పుడు ఈ కౌంట్ నా మీద పడుతుంది అనమాట. ఆ బైబిల్లో లేని దాన్ని నేను చెప్పినందుకు పనిష్మెంట్, నాకు డబుల్ పనిష్మెంట్ నాకు పడుతుంది. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే మళ్ళీ చెప్తాను అనమాట. మళ్ళీ ఏం చెప్తాను, ఆ పోలే రావద్దులేండి అని అన్నాను. చూడండి దేవుడు సహాయం చేస్తాడు, మీకు సహాయం చేస్తాడు దేవుడు, ఎందుకంటే మీరు వచ్చినప్పుడే కదా దీవించబడతారు అని బైబిల్ ప్రకారం. అది వాళ్ళకి ఇష్టం లేకపోయినా, వాళ్ళ మనసులో తిట్టుకున్నా, ఏమైనా కానివ్వండి. అందుకే మనుషుల్ని సంతోషపెట్టేవాడు ఎప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. దేవుడిని సంతోషపెట్టే, ఒకవేళ మనుషుల్ని మనం సంతోష పెట్టకపోయినా దేవుడిని సంతోష పెడితే చాలు, చాలా బాగుంటుంది ఆ పరిచర్య, ఆ మనుషులు, ఆ జీవితం సూపర్గా ఉంటుంది అన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అలాంటి సలహాలు. ప్రభుని మనం దేశభక్తి కలిగి ఉండాలనే దానికి నేను చెప్తున్నా. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడమే ఇప్పుడు మన వంతులో. ఏదైనా ఇతరులకు సహాయం చేయాలి. మనం ఆర్ఫనేజ్ విజిటింగ్ వేసాం, ఇది మనం చేయగలిగింది చేద్దామనే కృషి అనమాట. సో దేశభక్తి కలిగి ఉండాలి అందరం కూడా. రెండవది ఏంటంటే దేవుని మీద భక్తి కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఉదయించే సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయిస్తాడా, తర్వాత మధ్యాహ్నాన్ని చూస్తే సూర్యుడు ఎక్కడ ఉంటాడు? వెరీ గుడ్, నండెత్తి మీద ఉంటాడు. తర్వాత సాయంత్రానికి మళ్ళీ ఇటువైపుకి వచ్చేస్తాడు కదా. అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, మబ్బులు కమ్ముతూ ఉంటే, చెట్లు కమ్ముతూ ఉంటాయి, మబ్బులు అడ్డు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు అడ్డులు వస్తూ ఉంటాయి. అయినా ఆ అడ్డును జయించి మళ్ళీ పైకి, మళ్ళీ ఆ అడ్డును జయించి మళ్ళీ పైకి. ఇక్కడ తూర్పున ఉదయిస్తే మళ్ళీ మధ్యాహ్నానికి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? అడ్డుగా వచ్చిన వాటన్నింటినీ కూడా జయించి మధ్యలోకి రావడం, మళ్ళీ అడ్డుగా ఉన్న వాటన్నింటినీ జయించి. జీవితంలో ప్రభువుని మనం ప్రేమిస్తే మనకు వచ్చే ఆటంకాలన్నింటినీ జయించి మనం ముందుకు వెళ్తాం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో మబ్బులు కమ్ముతా ఉంటాయి, దానికి కూడా సూర్యుడికి కూడా మధ్య మధ్యలో సూర్యుడు కొంచెం కనిపించడం, అంత మాత్రం సూర్యుడు లేడని అర్థం కాదు, సూర్యుడు ఉన్నాడని అర్థం. మన జీవితాలు కూడా ప్రభుని ప్రేమిస్తే ఒక్కొక్కసారి మనకి కూడా చీకటి కమ్మొచ్చు, అంటే శోధనలు రావచ్చండి, మనకు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు రావచ్చు. అంత మాత్రం చేత దేవుడు మనల్ని విడిచిపెట్టాడని అర్థం కాదు, కానీ దేవుడు మనల్ని చూస్తాడని అర్థం అన్నమాట. అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, మాకే కార్యం జరగట్లేదు, మేము అనుకున్నవి ఏం జరగట్లేదు అంటే విడిచిపెట్టేశాడని అర్థం కాదు, కానీ ఆయన తగిన సమయంలో కార్యాన్ని చేస్తాడని ఈ మాటలకున్న అర్థం. ఎందుకంటే ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు తెలుసా? సిలువ మరణము జరిగించి మనకి రక్షణ ఇచ్చి, మనం అసలు ఎంతకి ఆ ప్రేమని అగాపే ప్రేమ అన్నారు, ఎంతకి కూడా అసలు ఆలోచించలేము దేవుడు మనల్ని ప్రేమించిన విధానం. అంత గొప్ప ప్రేమ అన్నమాట దేవునికి, అంత గొప్ప ప్రేమ.
ఎంతోమందికి అనారోగ్యం వచ్చింది, మరణించారు. మనం బ్రతికే ఉన్నాం. మనకి అలాంటి అనారోగ్యాలు వచ్చినా మనం బ్రతుకున్నాం. ఎంతోమంది ప్రయాణాలు చేస్తున్నారు, చాలామంది భూమిని విడిచిపెట్టారు. కానీ మనం అంతకంటే ఘోరమైన వాళ్ళమైనా సరే మనం దేవుని కృపను బట్టి బ్రతుకున్నాం. ఎంతోమంది కోవిడ్తో వచ్చి చనిపోయారు. చాలామందికి వచ్చిన మనం క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇంకా అసలు ఎన్నటికీ కూడా ఆ ప్రేమను అసలు ఎంత అని ఇమాజిన్ చేయలేం దేవుని ప్రేమ. అందుకే ఈరోజు మన జీవితాల్లో దేని బిడ్డరా మనం కూడా ప్రభువుని ఎన్ని శోధనలు వచ్చినా చీకటి కమ్మింది కదా అని చెప్పి ఇంకా చీకటి అయిపోయింది నా జీవితం అని నిరాశపడక్కర్లా. దేవుడు చీకటిలో నుంచి వెలుగును పుట్టించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. శూన్యమైపోయింది నా జీవితం అనుకోవక్కర్లా. శూన్యంలోనే దేవుడు సృష్టిని చేసినటువంటి దేవుడు. ఏమి అవకాశాలు కనిపించట్లా, అవకాశాలు లేని చోట అవకాశాలు ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ఆయన అంత గొప్ప శిలువ యాగాన్ని మన కొరకు చేశాడు. కాబట్టి ఈరోజు దెబోరా ఎంత గొప్ప తలాంతులు కలిగిన ఆమెగా ఉన్నారు. మనం కూడా ఈ పాయింట్ నేర్చుకుందాం. అనుదిన జీవితంలో వాటిని మనం కలిగి ఉండటానికి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.